మరి అన్నదా పైన భగవంతుడు ఉన్నాడు చేపెట్టండి చెప్పండి ఆ మాట నేను అన్నదని చెప్పండి భగవంతుడు నేను చెయ్యాలి చెప్పండి సర్పంచంతో నాకు పని లేదు అనలేదని చెప్పండి నేను చెప్తా ఈ మాట నువ్వు ఉన్నావని ఆ భగవంతుడు ప్రమాణం చేసి ఏదండి నేను నా సర్వీస్ లో ఇలాంటి అన్ని వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నా 18 మంది సెక్రటరీలు స్లోగాలు పంపిస్తారు ఒకేసారి ఇస్తారు ఎవరైనా ఏం చేశారండి వాళ్ళు ఏం చేశారు వాళ్ళు మా సెక్రటరీలు ఏం చేశారు ఫస్ట్ టైం చూస్తున్నా నా సర్వీస్ లో కాదు చెప్పండి కాదు చెప్పు నాకు తెలియదు నేను అడుగుతాను సార్ ఒక ప్రజాప్రతినిధికి ఓట్లేసి గెలిపి దయచేసి ప్రజాప్రతినిధులు అందరూ సీట్లో కూర్చోండి భాస్కర సీట్లో నుంచి మాట్లాడారు దయచేసి కూర్చోండి ప్రజాప్రతినిధులు సర్వసభ్య సమావేశానికి ఎండిఓ గారు ఆయన వన్ మ్యాన్ ఆర్మీగా ప్రజాప్రతినిధులు అంటే లెక్క లేకుండా ఎంపీపీ గారైనా సరే జడ్పీటీసీ గారైనా సరే సర్పంచులైనా సరే ఎంపీటీసీలైనా సరే ఎంపీపీ వైస్ ఎంపీపీలైనా ఎవరైనా అనేది కూడా ఆయనకి లెక్క లేకుండా ఆయన ఇష్టానుసారంగా ఆయనకి ఏది మనసుకు వస్తే అది తోసిన విధంగా ఆయనంతగా ఆయనే జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేస్తాడు, డేట్ పెట్టుకుంటాడు, ఎవరిని కానీ సంప్రదించాడు. సరే అది పోయింది. ఇప్పుడు ఈరోజు మేము వచ్చి గత దీంట్లోనే మా ఎంపీటీసీలు మేమంతా కూడా వర్కులు అడిగినాము. మాకు ఎంపీటీసీ గ్రాంట్లు మండల గ్రాంట్ వచ్చింది. అది కూడా కలెక్టర్ గారు ఆల్రెడీ మార్చికి ల్యాబ్స్ అయిపోతాయని చెప్పి ఎండిఓలకే కూడా షోకాజ్ నోటీసు టైప్ ఆయన ఇది హెచ్చరిక కూడా చేసినాడు. అయినా కానీ ఎండిఓలో చలనం లేకుండా మమ్మల్ని కేవలం ప్రజాప్రతినిధులు అంటేనే ప్రజల్లో నుంచి విలువ లేకుండా చేసేయాలని, ఆ అమౌంట్ అంతా ల్యాబ్స్ అయిపోవాలని దురుద్దేశంతోనే ఎండిఓ కావాలని ఇవన్నీ కూడా చేస్తున్నాడు. ఇకపోతే ఇప్పుడు మన డిప్యూటీ సీఎం గారు పవన్ గారు కూడా ఆయన మా పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన కూడా దయచేసి మేము ఆయనకి ఏమి విన్నవించుకుంటా ఉన్నామంటే, మీరు పారదర్శకంగా మీరున్న మంత్రిత్వ శాఖలో మంచి పార్టీలకు అతీతంగా కూడా మేము పరిపాలన చేస్తామని చెప్పి ఎన్నో మీటింగుల్లో కూడా ఎన్నో సందర్భాల్లో ఆయన చెప్తా ఉండేది జరుగుతుంది. కానీ ఇక్కడ అతనికి తెలుసో తెలియదో కానీ ఇక్కడ అధికారి ఎండిఓ గారు అతనికి విరుద్ధంగా అతను సొంత ఇది పెట్టుకొని ఆయన ఇష్టం వచ్చినట్లు ఇష్టానుసారంగా చేస్తున్నాడు. ఇక్కడ ప్రభుత్వం చెడ్డ పేరు కావాలనో లేదా మా ప్రజలకి చెడ్డ పేరు కావాలనో మా ప్రజాప్రతినిధులకు చెడ్డ పేరు కావాలని అయితే నాకైతే అర్థం కాలేదు. కానీ మనం పవన్ కళ్యాణ్ గారు కూడా మంత్రి, దీనికి సంబంధించిన మంత్రి కాబట్టి ఆయన కూడా దీనిపైన క్షుణ్ణంగా చూసి ఎక్కడెక్కడ పరిపాలనలు ఎక్కడెక్కడ లోటుపాట్లు జరుగుతున్నాయి, ఈ విధంగా ఎవరు అధికారులు ప్రజాప్రతినిధి ఇబ్బంది పెట్టి ఎవరికి చెడ్డ పేరు చేస్తున్నారు అనేది కూడా ఆయన గంగవరం ఎంపీడీఓ ఆఫీస్ మాట్లాడుతూ ఉన్నాము. ఈరోజు జనరల్ బాడీ మీటింగ్లో ఆయన ఇంతవరకు 3 నెలలుగా ఛార్జ్ తీసుకుని ఇంతవరకు ఏ వర్క్స్ ఒకటి చేయలేదు. మండల అభివృద్ధికి ఏ విధంగానూ ఆయన సహకారం అందించలేదు. కాబట్టి ఇలాంటి ఎంపీడీఓ మాకు అవసరం లేదని మీకు అందరికీ మనవి చేసుకుంటున్నాం.